నెల్లూరు నగరంలోని చింతారెడ్డిపాళ్యంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి నివాసంలో వైఎస్ఆర్సీపీ రూరల్ నియోజకవర్గ మైనార్టీ నాయకులు, స్టేట్ మైనార్టీ అధికార ప్రతినిధి అబ్దుల్ సలీం, నెల్లూరు జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ సిద్దిక్ అధ్యక్షతన వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం వ్యతిరేకంగా పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు వక్ఫ్ బోర్డ్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేసి, అదేవిధంగా భారతదేశ, ఆంధ్రప్రదేశ్ ముస్లిం సమాజానికి మొత్తానికి అండగా నిలబడుతూ మైనార్టీలకు మద్దతు ఇస్తూ సుప్రీంకోర్టులో వక్ఫ్ బిల్లులకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సత్తార్, మైనార్టీ నాయకులు మహమ్మద్ ఇక్బాల్, ఖాదర్ బాషా, రసూల్, జాకీర్, జుబేర్, ముజఫర్, జిలానీ, అలీం, ఆరిఫ్, ఇలియాజ్, హమీద్, జమీద్ తదితరులు పాల్గొన్నారు. ఒక 10 రోజుల నుంచి చంద్రబాబు పుణ్యం వల్ల ముస్లిం సన్నద్ధములందరూ కలిసి మొత్తం ఆంధ్రే కాదు ఇండియా మొత్తం కలిసి రోడ్ల మీద రావాల్సి వస్తుంది. అదే చంద్రబాబు నాయుడు కానీ ఒక్బోట్ బిల్కి సపోర్ట్ చేయకుండా ఉంటే ముస్లిం సన్నద్ధములంతా ఏదో వాళ్ళ పనులు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చదువుకునేది. కేవలం చంద్రబాబు బీఆర్ సీఎం వల్లే భారతదేశం మొత్తం మీద ఒక్బోట్ నల్ల చట్టము సపోర్ట్ వల్ల బిల్ పాస్ అయింది. అదే మా అన్న జగన్మోహన్ రెడ్డి ఈ బిల్కి వ్యతిరేకం చేశారు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ. మళ్ళీ చేయకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కూడా లాయర్ని మాట్లాడి వేశారు, ఈ బిల్లు పాస్ కాకూడదు, ముస్లిం సోదరులు అందరూ కలిసి రోడ్ల మీద వచ్చున్నారు, వాళ్ళ కష్టాలు సుఖాల్లో మేము కూడా ఉండాలి కదా, వాళ్ళు ఓట్లు వేసుకుంటే సరిపోదు, వాళ్ళు మంచి చెడ్డలు అంతా మేము ఉండాలని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అందుకు జగన్మోహన్ రెడ్డి గారి థ్యాంక్ యూ జగన్ అన్న అని చెప్పేదానికి ఒక ప్రెస్ మీట్ ఇది. అదే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర అదే జెండా విధికి వచ్చి ముస్లిం అన్నతమ్ముళ్ళకి ఏదైనా అయితే నేను అడ్డపడిపోతాను, మీ తోడు నేను ఉంటానని చెప్పి మాట ఇచ్చారు. మాట ప్రకారం ఎప్పుడు ఆయన నిలబడలే. ఈసారైనా వయసు అయిపోయింది కదా, పోయే కాలం వచ్చింది కదా, ఈసారైనా మంచి పనులు చేసుకుని పోతాడేమో అని జనాలు అనుకున్నారు. కానీ మళ్ళీ మోసం చేశారు, మళ్ళీ నమ్మి మళ్ళీ మోసపోయారు జనాలంతా. ఫస్ట్ ఏం మోసం చేశారు, అమ్మ ఒడి ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పారు, అది ఇకపోయా. ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు, అది ఇలా. మళ్ళీ ఏం చెప్పారు, సిలిండర్ ఇంటికి వస్తే మీరు డబ్బులు ఇచ్చేయండి, మీ అకౌంట్లో డబ్బులు వస్తాయంట. ఫ్రీ అంటే ఏంది, ఇటు ఇచ్చేస్తే ఫ్రీ, మీరు ఇవ్వండి నేను ఇస్తాను మళ్ళీ అని చెప్పడం అంట. అన్ని అబద్ధాలు మాటలే. మళ్ళీ ఆడతల్లికి ఏం చెప్పారు, బస్సు ఫ్రీ, బస్సు ఎక్కంగానే నా పేరు చెప్పండి, చంద్రన్న మీకు చెప్పారని చెప్పండి అని చెప్పారు. బస్సు ఎక్కంగానే ఒక డబ్బులు అడిగారు కండక్టర్, అక్కడ తిట్టుకునే ఆడవాళ్ళంతా కలిసి. మళ్ళీ మోసం పోయాం రా అని చెప్పి ఆడవాళ్ళు అనుకున్నా. ఇవన్నీ మోసం మాటలే చంద్రబాబు, ఏరేదేంలే. మా వైసీపీ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం. మేము కానీ ఇప్పుడు మా రూరల్ ఇన్ఛార్జిగా విజయ్ కుమార్ అన్న కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఇంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, ఏ కష్టం వచ్చినా ఏ కులం చూడకుండా మొత్తం చూడకుండా దగ్గర తీసేది విజయ్ కుమార్ అన్న. ఈ విధంగా మనకి ఏ అవసరం పడినా వైసీపీ పార్టీ కానీ మేమంతా కలిసి ఎదుర్కొంటాము. ఇటీవల వహ్ అమైన్మెంట్ బిల్లు పార్లమెంట్లో జరిగినప్పుడు, దాని ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఇక్కడ స్థానికంగా అనేక భయాందోళనకు లోనవుతున్నట్టు ప్రజలకు మీ పక్షాన మేము ఉన్నాం అని మా పక్కన నిలబడి దానికి వ్యతిరేకంగా ఓటు వేయడమే కాకుండా సుప్రీంకోర్టులో బిల్ వేసి దాని పరంగా ఆ చర్చల పరంగా ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు వచ్చి తదుపరి విచారణ అయ్యేంత వరకు వాటి మీద ఎలాంటి చర్యలు చేపట్టవద్దని తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓట్ల రోజు ఆ రోజు బీజేపీతో సఖ్యత ఉంటుంది, ఈ చంద్రబాబు గవర్నమెంటు వేరే వాళ్ళకు పట్టించుకోదు, వేరే అన్ని మతస్థుల్ని చాలా చులకగా చూస్తుంది అనే ఉద్దేశంతో, ఓట్లు వేరనే ఉద్దేశంతో మేము బీజేపీతో సఖ్యతగా ఉన్నా మీ ఏ సమస్యలు వచ్చినా కూడా మేము మీ వెంట ఉంటాం అనేటటువంటి పదే చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, ఈరోజు ఓటు వేయడంలో మొట్టమొదట ఉన్నారు. అదే వీరు వ్యతిరేకించుంటే ఈరోజు అమెండ్మెంట్ బిల్లు పాస్ అయ్యేది కాదు. ఎందుకో వాళ్ళు ఆ విధంగా చేశారు. వీళ్లకు
ప్రజల మీద మమకారం కాదు, కుర్చీల మీద మమకారం. కుర్చీల మీద ఏడపోతాయననే, లేకపోతే వాళ్ళ కేసుల్లో ఎలా ఇరుక్కుంటారనే ఉద్దేశంతో వాళ్ళు అలాగే చేస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చి మనకు అండగా నిలబడితే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన పక్షాన ఈ వక్ఫ్ ఆస్తుల విషయంలో ఆయన వ్యతిరేకంగా ఓటు వేయడమే కాకుండా పిల్ వేసి సుప్రీంకోర్టు దగ్గర మధ్యంతర ఉత్తర్వు తెప్పించినటువంటి మహానుభావుడు. అదే కాదు, మనకు అనేక రకాల ఆ రోజు హజ్ యాత్రలో మన వాళ్ళు వెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వంలో 80,000 రూపాయలు గవర్నమెంట్ తరఫున సమకూర్చారు ఆ హజ్ యాత్రికులకి. కానీ ఈరోజు గవర్నమెంటు ఈ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా 1 రూపాయి ఇచ్చినట్టు పాపాన పోలేదు. ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? కేవలం ఈ ఓట్ల రాజకీయమే తప్ప ప్రజల్ని ఏమాత్రం పట్టుకునేటటువంటి ప్రభుత్వాలు కావు. ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు, కులాలను చూడము, మతాలను చూడము, ప్రాంతాలను చూడము, ఎవరినైనా సరే సమంగా చూస్తామనేటటువంటి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ రోజు ఏ రోజు కూడా ఒకే మాట మీద ఉంటారు. ఆయనే ప్రజల మనిషి, ఆయన ఏ చెప్పితే అదే మాట మీద ఉంటారు. ఈ చంద్రబాబు గారు ఇచ్చిన మాట ఎంతసేపు ఉంటారో తెలియదు. ఇలాంటి నాయకుల్ని నమ్ముకొని మనం ఈరోజు బర్రె తోక పట్టుకొని ఏట్లో గోదావరిలో మునిగినట్టుగా మనం పరిస్థితి అయిపోయింది. దయచేసి ఇలాంటి ప్రభుత్వాలని రాగల రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్పి ఇలాంటి వాళ్ళకు దూరం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మీ యొక్క అండదండలు ఇవ్వాలని కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లవేళలా మనకు ఏ కమ్యూనిటీ అయినా సరే వాళ్ళకి అండగా ఉంటారని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు సుప్రీంకోర్టులో వాళ్ళు పిల్లేసినప్పుడు జడ్జి గారు కూడా చెప్పారు, అదేంటండి ఇప్పుడు ఎండోమెంట్ పాలసీ ఉన్నారు కదా, దాంట్లో ముస్లిమేతరులు ఏమైనా ఉంటున్నారా అంటే దానికి జవాబు లేదు. ఒక్క ఈ వక్ఫ్లో మాత్రమే ముస్లిమేతరులు ఎలా ఉంటారు? ఇప్పుడు తిరుపతిలో ఒక చిమ్మే వాళ్ళు కూడా అన్యమతస్తులు ఉండే దానికి లేదు. అలాంటప్పుడు పరమతల ఆస్తుల్లో మీరు యొక్క భాగస్వామ్యం ఎలా ఉంటుంది, మీరు వచ్చే తీర్పులు ఎలా ఉంటాయి? ఇది కరెక్ట్ కాదు. కేవలం ఒక వర్గాన్ని, ఒక మతాన్ని బాయ్ చెప్పిన ఇందాక ట్రిపుల్ తలాఖ్ అని ఒక్కొక్క రంగంగా అణిచివేత గురి చేస్తూ ఈరోజు దీని మీద పడ్డారు. ఇది కరెక్ట్ అయిన కాదు. రాగల రోజుల్లో ప్రజలు మీకు సరైన సమాధానం చెప్తారని